హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. భూమి మందు బాటిల్ తీసుకొని తన రూమ్లోకి వెళ్తుంది. డోర్ లాక్ చేస్తుంది. ఆకాష్ మందు బాటిల్ చూసి థ్యాంక్ యూ భూమి, నేను అడిగిన ప్రతి పని చేస్తున్నావు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు తీసుకొచ్చాను, కానీ ఇంకెప్పుడు కూడా నాకు ఇలాంటి పనులు చెప్పకండి. నాకు ఇలాంటివి చేయటం అసలు ఇష్టం ఉండదు. మా గగన్ బావకు డ్రింక్ అంటేనే ఇష్టం ఉండదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. మీ గగన్ బావకు ఇష్టం ఉండదు కాబట్టి నీకు ఇష్టం ఉండదా భూమి అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. అవును అని చెప్పి భూమి అంటుంది. కానీ ఇక్కడ ఉంది ఆకాష్. ఆకాష్కి డ్రింక్ అంటే చాలా ఇష్టం భూమి. ఆకాష్ అడిగిన పని నువ్వు చేస్తేనే కదా నీకు కావలసినట్టుగా ఆకాష్ ఉండేది అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. అందుకే తప్పనిసరి పరిస్థితిలో నువ్వు అడిగావు కదా అని తీసుకొచ్చాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు నాతో చేయించొద్దు, నీకు దండం పెడతాను అని చెప్పి భూమి అంటుంది. సారీ భూమి, నువ్వు బాగా బాధపడుతున్నట్టున్నావు, నిన్ను బాధ పెట్టినందుకు సారీ అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరేలే, త్వరగా పని పూర్తి చెయ్యి, ఎవరైనా వస్తే ప్రమాదం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు నక్షత్ర పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరకు వెళ్తుంది. మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఉంటుంది. ఏమైందే, ఎందుకు అలా అరుస్తున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. మమ్మీ, భూమి తన రూమ్లోకి మందు బాటిల్ తీసుకెళ్ళింది మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. పట్టపగలు కళ్ళు కంటున్నావా నక్షత్ర అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. కల కాదు మమ్మీ, నిజం, నా కళ్ళతో నేను చూశాను, ఎందుకు తీసుకెళ్తున్నావని కూడా అడిగాను. నువ్వు తాగుతున్నావు కదా, నేను కూడా అలవాటు చేసుకున్నాను, తాగుతానని చెప్పింది మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. నక్షత్ర, ఆ భూమి మందు తాగటం ఏంటే, నువ్వు కలగన్నట్టున్నావు అని అపూర్వ అంటుంది. మమ్మీ చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా అని నక్షత్ర అంటూ ఉంటుంది. సరే పద, వెళ్ళి చూద్దాము, నిజంగా భూమి రూమ్లో మందు బాటిల్ ఉందో లేదో అని చెప్పి అపూర్వ అంటుంది. మమ్మీ, అలా వెళ్తే భూమి మందు బాటిల్ని మనకు కనపడకుండా చేస్తుంది. అసలు భూమి మందు బాటిల్ తీసుకెళ్ళి తన రూమ్లో ఏం చేస్తుందో చాటుగా ఉండి చూద్దాం మమ్మీ అని నక్షత్ర అంటుంది. సరే పద వెళ్దాం అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక ఆకాష్ డ్రింక్ చేస్తూ, భూమి మీ నాన్న బ్రాండ్ చాలా బాగుంది, మీ డాడీ ఈ బ్రాండ్ని ఎక్కడి నుంచి తెప్పించారు అని అడుగుతూ ఉంటాడు. వెళ్ళి అడిగిరమ్మంటావా అని భూమి అడుగుతూ ఉంటుంది. అడిగొస్తే పర్వాలేదు, నాకేం అభ్యంతరం లేదు అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. నోరు మూసుకొని తాగుతావా అని భూమి అంటూ ఉంటుంది. నోరు మూసుకొని ఎలా తాగుతారు భూమి అని ఆకాష్ అంటూ ఉంటాడు. దేవుడా, ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి అని భూమి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఆకాష్ బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఆకాష్ గారు ఇప్పటికే చాలా తాగారు, ఇక చాలు అని భూమి అంటుంది. లేదు భూమి, నేను కొడైకెనాల్ నుంచి వచ్చిన తరువాత ఒక్కసారి కూడా డ్రింక్ చేయలేదు, ఈరోజు ఈ బాటిల్ మొత్తం తాగేస్తాను అని చెప్పి ఆకాష్ డ్రింక్ మొత్తం కూడా తాగేస్తూ ఉంటాడు. అయ్యో అలా తాగకూడదండి అని భూమి అంటూ ఉంటుంది. నాకేం కాదు భూమి అంటూ ఆకాష్ ఫుల్లుగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా కిటికీలో నుంచి భూమి రూమ్లోకి చూస్తూ ఉంటారు. ఆకాష్ డ్రింక్ తాగుతూ అపూర్వ వాళ్ళకు కనిపిస్తాడు. మమ్మీ, భూమి డ్రింక్ బాటిల్ తీసుకొచ్చింది గగన్ బావ కోసం మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. అవును బేబీ, ఇందాకలు నాకు తెలిసి ఆ బిర్యానీ కూడా వీడే తినుంటాడు అని చెప్పి అపూర్వ అంటుంది. మమ్మీ, నీ పిచ్చి కాకపోతే గగన్ బాబుకి అసలు డ్రింక్ చేసే అలవాట్లేదు, బిర్యానీ తినే అలవాట్లేదు అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. అది కూడా నిజమే, మరి వీడు డ్రింక్ చేస్తున్నాడు కదవే అని అపూర్వ అంటూ ఉంటుంది. మనకు తెలియకుండా ఈ గగన్ గాడు చాలానే నడుపుతున్నాడు, ఈ విషయం వెంటనే మీ డాడీకి చెప్పాలి అని అపూర్వ ఉంటుంది. మళ్ళీ చెంపదెబ్బ తినాలనుకుంటున్నావు మమ్మీ అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఎందుకు కొడతారే మీ డాడీ నన్ను, ఇప్పుడు గగన్ని రెడీ హ్యాండెడ్గా పట్టిస్తాను కదా అని అపూర్వ అంటూ ఉంటుంది. మమ్మీ, డాడీ ఇక్కడికి వచ్చేసరికి భూమి గగన్ బావను ఇక్కడి నుంచి మాయం చేయనా చేస్తుంది, అక్కడ గగన్ లేకపోతే డాడీ నిన్ను కొట్టడం కన్ఫామే కదా అని నక్షత్ర అంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం బేబీ అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇదిగో మమ్మీ, ఈ ఫోన్లో వీడియో తీయి అని చెప్పి అపూర్వకు నక్షత్ర చెప్తూ ఉంటుంది. సరే బేబీ అని చెప్పి అపూర్వ ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది. ఇక గగన్ ఫుల్గా తాగేసి బెడ్ మీదకు వెళ్తూ ఉంటాడు. ఏం చేస్తున్నారు మీరు, ఈ ఫైల్స్ స్టడీ చేయమని చెప్పాను కదా అని భూమి అంటుంది. ఇప్పుడు కాదు భూమి, కాసేపటి తర్వాత అంటూ ఆకాష్ బెడ్ మీదకు వెళ్ళి స్పృహ కోల్పోతాడు. ఏమండి, లేవండి, కళ్ళు తెరవండి అని భూమి ఆకాష్ని పిలుస్తూ ఉంటుంది. ఇక ఆకాష్ ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో దేవుడా ఇలా జరిగిందేంటి అని భూమి తల బాదుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు
మమ్మీ ఇప్పుడు వెళ్ళి డాడీని పిలుచుకొద్దాం పదా, వాడిని భూమి ఇంచి కూడా కదిలించలేవదు, వాడు అక్కడే పడుకొని ఉంటాడు, ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టించవచ్చు, డాడీ తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని ఇద్దరిని ఆ కోపానికి షూట్ చేయనా చేసేస్తాడు అని నక్షత్ర అంటుంది. సరే బేబీ పద వెళ్దాం అని చెప్పి అపూర్వ అంటుంది. అపూర్వ నక్షత్ర ఇద్దరు కలిసి శరత్చంద్ర రూమ్ దగ్గరకు వెళ్తారు. డాడీ డాడీ అని నక్షత్ర పిలుస్తూ ఉంటుంది. ఏంటి నక్షత్ర అని శరత్చంద్ర డోర్ ఓపెన్ చేస్తాడు. డాడీ గగన్ బావా భూమి రూమ్లో ఉన్న డాడీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. నక్షత్ర మీ అమ్మ చెప్తే వినట్లేదు కదా అని నీ చేత చెప్పిస్తుందా ఇవన్నీ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. డాడీ నేను చెప్పేది నిజం డాడీ, గగన్ బావా భూమి రూమ్లో ఉన్నాడు, గగన్ బావకు భూమి డ్రింక్ కూడా తీసుకెళ్ళింది, ఉదయం పెద్ద గిన్నె నిండా బిర్యానీ కూడా తినేశాడు గగన్ బావ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. పిచ్చి పట్టిందా ఏంటి మీకు, ఆ గగన్కు ఎలాంటి చెడు అలవాట్లు లేవని మీకు కూడా తెలుసు కదా అని చెప్పి శరత్చంద్ర అంటాడు. ఏమో డాడీ మన ముందు ఏమీ అలవాట్లు లేనట్టు నటిస్తున్నాడేమో, గగన్ బావ డ్రింక్ చేయటం నా కళ్ళారా చూశాను, మమ్మీ కూడా చూసింది అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. నక్షత్ర ఇప్పుడు భూమి రూమ్లో గగన్ కనిపించలేదే అనుకో, నీ సంగతి చెప్తాను అని శరత్చంద్ర అంటాడు. సరే డాడీ పదండి వెళ్దాం అని చెప్పి నక్షత్ర అంటుంది. నక్షత్ర అపూర్వ శరత్చంద్ర ముగ్గురు కలిసి భూమి రూమ్ దగ్గరకు వెళ్తారు. ఇక భూమి కంగారు పడుతూ ఆకాష్ని నిద్ర లేపుతూ ఉంటుంది. అదే టైంలో శరత్చంద్ర భూమి డోర్ కొడుతూ ఉంటాడు. అమ్మో నానేంటి డోర్ కొడుతున్నారు ఈ సమయంలో అని భూమి కంగారు పడుతూ ఉంటుంది. భూమి నిన్నే పిలిచేది, డోర్ ఓపెన్ చేయి అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. ఇక భూమి కంగారు పడుతూ ఉంటుంది. భూమి నిన్నే పిలిచేది, ఉన్నావా, నేను పిలిచేది వినిపిస్తుందా, డోర్ ఓపెన్ చేయి అని శరత్చంద్ర అంటూ ఉంటే ఇక భూమి దొరికిపోయాను దేవుడా అనుకుంటూ డోర్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. భూమి ఇంతసేపు రూమ్లో ఏం చేస్తున్నావు, డోర్ కొడుతుంటే డోర్ ఓపెన్ చేయవేంటి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఆ గగన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుందేమో బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు పిన్ని, గగన్ని దాచిపెట్టడం ఏంటి అని భూమి అడుగుతూ ఉంటుంది. అబ్బో నాటకాలు బాగానే ఆడుతున్నావే, ఆ గగన్ నీ రూమ్లో ఉన్నాడని తెలుసు, ఆ గగన్ కోసమే నువ్వు డ్రింక్ బాటిల్ తీసుకొచ్చావని కూడా తెలుసు భూమి అని అపూర్వ చెప్తూ ఉంటుంది. చూసారా నాన్న, పిన్ని మీ ముందే నా పైన ఎన్ని అబండాలు వేస్తుందో అని భూమి చెప్తూ ఉంటుంది. బావా భూమి ఏడుస్తూ కంటతడి పెట్టుకుంటే భూమి మాటలను నువ్వు నమ్మకు, ఈ రూమ్లో గగన్ ఉన్నాడు అని చెప్పి అపూర్వ అంటుంది. రూమ్ అంతా వెతుకుదాం డాడీ అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక అపూర్వ నక్షత్ర శరత్చంద్ర ముగ్గురు కలిసి రూమ్ అంతా వెతుకుతూ ఉంటారు. దేవుడా గగన్ బావని నాన్న చూడకూడదు, దేవుడా నాన్న గగన్ బావని చూడకూడదు అని భూమి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక అపూర్వ శరత్చంద్ర నక్షత్ర రూమ్ అంతా కూడా వెతుకుతారు. గగన్ కనిపించాడా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. కనిపించలేదు డాడీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. అంటే భూమి చెప్పిందే రైటా, భూమి మీద కావాలని మీరంతా అబండాలు వేస్తున్నారా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. భూమి ఇలాంటి స్కెచ్ ఏదో వేస్తుందని నాకు తెలుసు బావా, అందుకే నా ప్లాన్లో నేనున్నాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏంటది అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఒక్కసారి ఈ వీడియో చూడు బావా అని అపూర్వ తన ఫోన్లో ఉన్న వీడియోని శరత్చంద్రకి చూపిస్తూ ఉంటుంది. వీడియోని చూసిన శరత్చంద్ర ఒక్కసారి షాక్ అవుతాడు. నానా ఆ వీడియోలో ఏముంది అని భూమి అడుగుతూ ఉంటుంది. ఎందుకు భూమి ఇంత మోసం చేశావు, ఎందుకు భూమి ఈ నానంటే నీకు లెక్క లేకుండా పోయింది, ఈ నాన్నకన్నా నీకు ఆ గగనే ఎక్కువ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. భూమి ఏం మాట్లాడదు. ఆ గగన్ని నాకు తెలియకుండా సీక్రెట్గా నీ రూమ్కి పిలిపించుకుంటున్నావా, చీచి నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది భూమి అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. బావా ఫోన్లో ఉన్న వీడియో చూపించకపోతే నేను అబద్ధం చెప్తున్నానని అనేవాడివి కదా బావా, అందుకే ముందు జాగ్రత్త కొద్దీ ఇది వీడియో తీశాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. భూమి చిచి నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది, నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది, నా శోభ కడుపున ఎలా పుట్టావు భూమి అంటూ శరత్చంద్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.